హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్నాం అటుకుల అట్లు. కావలసిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు బియ్యం, అది ఏ బియ్యం అని తీసుకోవచ్చండి, మీ ఇష్టం. అది 1 అరకప్పు అటుకులు, 1 స్పూన్ మినపప్పు. 1 స్పూన్ చాలండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు వీటిని నానబెడదాం. నేను ముందుగానే కడిగి పెట్టించానండి. ఈ విధంగా నానబెడదాం. ఒక 6 గంటల సేపు నానబెడదామండి. ఇప్పుడు 5 గంటలు నానింది కదండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇదంతా ఈ విధంగా గ్రైండ్ చేసుకుందామండి. మీకు గ్రైండర్లో కావాలంటే గ్రైండర్లో, మిక్సీ కావాలంటే మిక్సీలో, దేనిలోనే వేసుకోవచ్చండి. కానీ గ్రైండర్లో అయితేనే బాగుంటుందండి. పిండి మెదిగింది కదండి, తీసేద్దామండి. గిన్నెలోకి తీసేద్దాం. ఇప్పుడు పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు 10 నిమిషాలు ఆగి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వెంటనే గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. 1 అరగంట ఆగి ఫ్రిడ్జ్లో పెట్టండి. లేకపోతే మీకు ఇష్టమైతే కొంచెం సాల్ట్ కలిపి నైట్ అంతా ఉంచుకొని రేపొద్దున వేసుకున్నా పర్లేదు. మీ ఇష్టం ఎలా అయితే అలా వేసుకోండి. ఇప్పుడు నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఉదయం అవ్వలే తీసి కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం తిప్పేద్దాం. కావాలంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చండి. వాటర్ కలిపిందండి. మరీ లూజ్గా అవ్వకూడదండి, కొంచెం చిక్కగా ఉండాలి. చిక్కగా ఉంటేనే బాగా వస్తుందండి టేస్ట్. ఈ విధంగా ఉండాలండి దోశ వేయడానికి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెడుతున్నాము. ఆన్ చేద్దాం. ఈ విధంగా ప్యాన్ పెట్టి ఇందులో 1 చుక్క నీళ్ళు వేసి ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకొని రుద్దాలండి. ఇప్పుడు దోశ వేసుకుందామండి. ఈ విధంగా వేసుకోవాలండి. అట్లు కొంచెం నూనె వేద్దాం. ఈ విధంగా రెడ్ షేడ్ వచ్చిన తర్వాత అట్లని తీసేసుకున్నామండి. పండు మిరపకాయ చట్నీలో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి.